నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి టీడీపీ కూటమి ఏపీలో అధికారంలోకి వస్తుందన్నారు ప్రధాని మోదీ అమిత్ షా ఇక సర్వేలు చూస్తే కూటమికి అనుకూలంగా వస్తున్నాయి దీంతో టీడీపీ కూటమి గెలిస్తే ఏమి జరుగుతుందనే చర్చ అయితే ఏపీలో సాగుతుంది కూటమి గెలిస్తే ఖచ్చితంగా చంద్రబాబు సీఎం అవుతారు అందులో నో డౌట్ మోదీ అమిత్ షాలు కూడా బాబే సీఎం అని చెప్పారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి గెలిచి అసెంబ్లీకి అడుగు పెడతారని జనసేన వర్గాలు ధీమాగా ఉన్నాయి పవన్ గెలవాలని టోటల్ టాలీవుడ్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది చిన్న ఆర్టిస్టుల నుంచి స్టార్ హీరోల వరకు పవన్ గెలుపు కోసం ఆకాంక్షిస్తూ ట్వీట్లు పెడుతున్నారు ఇలా ఒక హీరో కోసం అవుట్ రైట్ గా సినీ రంగం ఒక్కటిగా నిలిచి మద్దతివ్వడం గతంలో ఎప్పుడూ జరగలేదు అంటున్నారు ఏపీలో కొత్త ప్రభుత్వం వస్తే సినీ రంగం సమస్యలు కూడా తీరుతాయన్న ఆశలు ఉన్నాయని అంటున్నారు ఏపీ టాలీవుడ్ కి అతిపెద్ద రెవెన్యూ స్పాట్ గా ఉంది ఎక్కువ థియేటర్లు కూడా ఇక్కడే ఉన్నాయి దాంతో గత 5 ఏళ్లలో రేట్స్ అధికంగా పెంచుకునే వెసులుబాటు పూర్తిగా లేక టాలీవుడ్ ఇబ్బందులు పడిందని అంటున్నారు ఈసారి టాలీవుడ్ సపోర్ట్ ఇవ్వడానికి మొదట్లో సందేహించిన పోలింగ్ కి కౌంట్ డౌన్ అయిన వేళ మాత్రం గొంతు విప్పి ఒక్కటిగా కూటమి వెంట నిలిచింది ఆఖరుకు మెగాస్టార్ చిరంజీవి కూడా కూటమి సైడ్ తీసుకున్నారు మొత్తం మీద చూస్తే కూటమి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం అయితే టాలీవుడ్ కి బలంగా ఉందని అంటున్నారు ఇక టీడీపీ గెలిచి పవన్ కూడా ప్రభుత్వంలో చేరితే ఆయన ఖచ్చితంగా మంత్రి అవుతారు అంటున్నారు అయితే ఆయనకు ఏ శాఖ ఇస్తారు అన్నది చర్చగా ఉంది అయితే పవన్ సినీ హీరో కాబట్టి ఆయన మీద టాలీవుడ్ కోటి ఆశలు పెట్టుకుంది అటు సినీ రంగానికి ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా పవన్ నే ఉంచుతూ ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారని అయితే ప్రచారం జరుగుతోంది అయితే పవన్ కి హోమ్ మినిస్టర్ ఇవ్వాలని కాపు నేత మాజీ మంత్రి హరిరామ జోగయ్య డిమాండ్ చేస్తున్నారు హోంశాఖ అంటే సీఎం తర్వాత ప్లేస్ లో ఉంటుంది నంబర్ 2 అన్నమాట మరి ఆ శాఖ పవన్ కి ఇస్తారా అన్నది మరో చర్చ ఏదేమైనా అనుభవం బట్టి శాఖలు ఇవ్వడంతో దిట్ట అయిన చంద్రబాబుకు ఎవరిని ఎలా వాడుకోవాలో తెలుసు అంటున్నారు సో పవన్ కూడా తన సొంత రంగం అయిన సినీ రంగానికి సేవ చేయడానికి ప్రజల తరపున కూడా సినీ పరిశ్రమ ఫలితాలు అందించడానికి సినిమాటోగ్రఫీ శాఖ చాలా యూజ్ అవుతుంది అంటున్నారు మొత్తానికి పవన్ కి చంద్రబాబు సముచిత గౌరవం తమ ప్రభుత్వంలో ఇస్తారని అంటున్నారు